కొన్ని మంచి మహాభారతం చూస్తే వాళ్ళ కుటుంబంలో ఎప్పుడో తగాదాలు జరుగుతున్నాయి. దీని అంతటికి ఏంటి ఫెయిల్యూర్సే కారణం అంటారా? లేకపోతే ఆస్తుల కోసం ఈ గొడవలు ఫస్ట్ కొట్టుకోవడం కరెక్షన్ అమ్మ. ఎప్పుడు తగాదాలు ఎప్పుడు జరిగినాయి వాళ్ళ ఫ్యామిలీలో? ఆ మధ్య ఒక్కసారి వాళ్ళ అన్నదమ్ముల మధ్య జరిగింది, నిన్న ఒకటి జరిగింది. ఎప్పుడు జరుగుతున్నాయనే మాట అనవసరం మాట. అది ఏదో ఎప్పుడు రోజు గొడవలు పడుతుంది అసహ్యం కాదు, ఏం లేదు. ఆ కుటుంబంలో ఎప్పుడు గొడవలు. ఒక డిసిప్లైన్లో పెంచారు, డిసిప్లైన్లో పెంచారు. మోహన్ బాబు ఒక డిసిప్లైన్డ్ పర్సను, చాలా డిసిప్లిన్, చాలా క్రమశిక్షణతో అనేక ఒడిదుడుకుల్ని, అనేక కింద పడి మీద పడి అనేక తట్టుకుని పైకి ఎగసిన కెరటం మోహన్ బాబు. కనుక ఆ క్రమశిక్షణతో పెరిగాడు, బిడ్డల్ని అలాగే పెంచాడు, తన స్కూల్ని కాలేజీని అలాగే నడుపుతున్నాడు. ఒక క్రమశిక్షణకి పరమార్థంగా బతికాడు. సో ఎప్పుడు గొడవలు ఉండటం లేదు. అప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవలు ఏ కుటుంబంలో ఉండవు, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న విషయాలు, అలా చిన్న చిన్న విషయాలు జరిగింది. దాన్ని ఫోకస్ చేసే తప్పితే అదొక చిన్న విషయం. అలాగే ఇప్పుడు కూడా ఇది అనవసరం మీడియాకి రావటం. అది వాళ్ళిద్దరి మధ్య తండ్రి కొడుకుల మధ్య సంవాదం. అది ఆ సంవాదంలో ఎవడో మనోజ్ యొక్క పర్సనల్ సెక్యూరిటీ పర్సనల్ స్టాఫ్ ఉంటారు, వాడు ఎవడో టక్కున 100కి ఫోన్ చేశాడు. ఆ 100కి ఫోన్ చేయడంతో అది పబ్లిక్ అయింది. పోలీసులు రావటం, సెక్యూరిటీ రావటం, అది కాకుండా ఏదో మాటలు మాట్లాడాడు మనోజ్. బుద్ధి జ్ఞానం లేకుండా, కడుపుకు అన్నం తినే మాటలు కూడా. మోహన్ బాబు అంతు చూస్తానని పిచ్చి వాగుడు. మోహన్ బాబు అంతు చూస్తానని వాడు మోహన్ బాబు కొడుకు కాకపోతే వాడు ఏంటి అడ్రస్సు? వాడి అడ్రస్ ఏంటి మనోజ్కి? మోహన్ బాబు కొడుకు కాబట్టే కదా వాడికి ఒక చిరునామా, ఒక అడ్రస్సు. వాడు మోహన్ బాబు అని ఏకవచనంతో మోహన్ బాబు అంతు చూస్తాను అనే మాట మాట్లాడటంలో ఎంత బుద్ధి తక్కువ మాట అది. ఆ మాటలతో మీడియాకి ఆహారం దొరికింది, మొత్తం మీడియా దూరిపోతుంది తప్పితే అది ఏ ఇంట్లో అయినా ఆస్తులు ఏర్పడిన చోట, ఆస్తులు సంపద ఏర్పడిన చోట ఏ ఇంట్లో అయినా ఆ గొడవలు ఉంటాయి. అంబానీకి తప్పలేదు. ధీరుభాయ్ అంబానీ బిడ్డలకి అప్పచెప్పి వెళ్తే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు పోట్లాడుకోలేదా, గొడవలు పడలేదా, విడిపోలేదా, మళ్ళీ కలవలేదా? సో ఆ సంపద ఉన్న చోట ఉంటుంది, అది రొటీను. అంటే వీటికి కారణం ఆ కుటుంబంలో ఇలాంటి కలహాలు రైజ్ అవ్వడం కారణం సక్సెస్ లేకపోవడమేనా? ఫెయిల్యూర్సే వాటిని వీళ్ళని ఎలాగా ఈ దారి వైపు మళ్ళీ ఏమి అలా ఉండదమ్మా. అలా సక్సెస్ ఫెయిల్యూర్కి ఫ్యామిలీ విషయాలకి సంబంధం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్. అది ఇండస్ట్రీలో ముందుకెళ్ళటము, వెనక్కి రావడం. సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరికి రాలా? మహామహా ఎన్టీఆర్కి సక్సెస్ ఫెయిల్యూర్ లేవా? మహామహా కృష్ణకి సక్సెస్ ఫెయిల్యూర్ లేవా? మా చిరంజీవికి లేదా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్లు వస్తే చిరంజీవి ఇప్పుడు ఆచార్యను బోళాశంకర్ పోయిన తర్వాత చిరంజీవి ఫ్యామిలీలో గొడవలు వచ్చినాయి. ఆల్ దిస్ నాన్ సెన్స్. సినిమాలో సక్సెస్కి కుటుంబ విషయాల్లో గొడవలకి సంబంధం ఉండదు. అది ఊరినే అన్నింటినీ ఒకదానికోటి కలిపి కావేటి రకంగా మాట్లాడటం తప్పితే మరొకటి కాదు. ఈ గొడవల విషయంలో మంచు లక్ష్మి ఒక ఆడపిల్ల ఎంతో చక్కగా అంటే వాటి సరిదిద్దే ప్రయత్నం చేసిందని అనుకోవాలంటారా? మనసుతో అమ్మాయి సరిదిద్దే ప్రయత్నం కన్నా కూడా వన్ సైడెడ్గా అమ్మాయి ఒక కారకురాలు. ఇప్పుడు మోహన్ బాబు ఈ పెళ్లి విషయంలో ఇది మనకు వర్కౌట్ అవ్వదు. వాళ్ళ మొదటి పెళ్ళి అమ్మాయి విడిపోవడానికి కారణం కానీ, నువ్వు నీ మొదటి పెళ్ళిలో నీ వివాహం చెడిపోవటానికి కానీ కారణాలు విశ్లేషించుకుంటే ఆ పిల్ల టెంపర్మెంటు, మన టెంపర్మెంటు, ఆ పిల్లకు వాళ్ళ ఫ్యామిలీకి ఉండే యాటిట్యూడ్స్, మన యాటిట్యూడ్స్ మ్యాచ్ అవ్వవు. అనవసరంగా క్లాషెస్ వస్తాయి, మనలో విభేదాలు వస్తాయి అని ఆనాడే మోహన్ బాబు వద్దని ఈ పెళ్ళి అంగీకరించలేదు. అయినా సరే అంగీకరించకపోతే ఈ పిల్లే వెళ్ళిపోయి దూరిపోయి తను ఉండి పెళ్లి కొడుకుని చేసి పెళ్లి చేసింది. సో ఈ పిల్ల ఆ రోజు నా తండ్రి అనుభవంతో చెప్పాడు అని ఆలోచించి ఈ పిల్ల వెళ్ళకుండా ఉంటే ఇవాళ ఈ స్థితి వచ్చేది కదా. ఆ రోజు మోహన్ బాబు ఏమీ ఎక్స్పెక్ట్ చేశాడో అదే జరుగుతుంది కదా. ఇవాళ ఈ యాటిట్యూడ్స్ మనకు సెట్ కావు. పెళ్ళి అయితే ఒక 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమన్నారు, అది చూశాడు మోహన్ బాబు. ఆ పిల్ల టెంపర్మెంటు, వాళ్ళ కుటుంబ యాటిట్యూడు మన టెంపర్మెంట్లు, మన యాటిట్యూడ్కి మ్యాచ్ కావు, మనం కొంచెం ఇబ్బంది పడతాము అని ముందే చెప్పాడు గ్రహించి. అది వినలేదు. ఇవాళ జరుగుతుంది అదే కదా. కనుక ఆ పిల్ల ఏదో ఇప్పుడు ఆ పిల్ల మనోజ్ పక్కన నిలబడి మాట్లాడుతుంది అంతే చెప్తే. ఎందుకంటే మనోజ్కి అమ్మాయికి అటాచ్మెంటు, అక్క చెల్లెలు, అక్క తమ్ముళ్ళుగా.
అటాచ్మెంట్లో నిలబడుతుంది. దాన్ని కూడా మనం తప్పు పట్టక్కర్లేదు. అటాచ్మెంట్ తమ్ముడితో బంధంతో, తండ్రితో ఉన్న బంధం కన్నా తమ్ముడితో ఉన్న బంధం ఎక్కువ. అన్నయ్యతో ఉన్న బంధం కన్నా తమ్ముడితో ఉన్న బంధం ఎక్కువ. అమ్మాయికి విష్ణుతోటి తక్కువ. విష్ణు అంటే మళ్ళీ మా నాన్నలాగానే అన్న 2-3 నాతో కూడా అంత చాలా. మా నాన్న ఒక పక్క డిసిప్లిన్ అంటాడు, వీడు అలాగే తయారయ్యాడు. పెద్దానికి అలా కూర్చోవాలి, ఇలా కూర్చోకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇవన్నీ మనకు పడిసావు సో అని అంటుంది. సో అమ్మాయి అట్లా కొంచెం ఫ్రీకౌట్ పిల్ల కనుక వీడి డిసిప్లైన్ నచ్చదు కనుక వాడు అలాగే ఫ్రీకౌట్ పిల్లాడు కనుక అక్క తమ్ముళ్ళు కలిసిపోయారు అక్కడ. ఈ ఆస్తి మొత్తం ఆడపిల్లకి రాసి ఇచ్చేస్తాను, పిరికి పందల్లాగా బాగా మాట్లాడకండి అని చెప్పేసి ఇద్దరిని కూడా ఏదో అన్నట్టుగా ఒక వార్తలో ఆలోచన చేస్తున్నాయి. అది పిచ్చి మాటలమ్మా. ఏమి మోహన్ బాబు పక్షపాతం లేనివాడు. నాతో నాకు 45 ఏళ్ళ సహవాసం ఉంది. అతను పక్షపాతం ఉన్నవాడు కాదు. తన స్టాఫ్లోనే తన స్టాఫ్కి ఇతర స్టాఫ్కి కూడా పక్షపాతం చూపించడు. తన స్టాఫ్కి ఎలాంటి ప్రయారిటీస్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అయ్యే ఇతర ఆర్టిస్టుల స్టాఫ్ అయినా ఇంకోటి స్టాఫ్ అయినా మొత్తానికి యూనిట్లో అందరికీ ఒకటే చూస్తాడు. పక్షపాతం ఉంటాడు. అలాంటోడు కూతురు పక్షపాతం అనేది ఏం లేదు. ఊరిని పిచ్చి మాటలు బయట పుకార్లు తప్పితే అతను అందరికీ ముగ్గురికి సరిపడా ఇచ్చాడు. ముగ్గురికి ఇప్పుడు మాట సింపుల్గా చెప్పాలంటే తలా 10 రూపాయలు ఇచ్చాడు ముగ్గురికి. విష్ణు ఆ 10 రూపాయలను 100 రూపాయలు చేసుకున్నాడు. లక్ష్మి 10 రూపాయలు 40 రూపాయలు చేసుకుంది. వీడు మనోజ్ 10 రూపాయలు 2 రూపాయలు చేసుకున్నాడు. వీడి చేతకంతాను, వీడి అసమర్థత, వాడు పెంచుకున్నా అంటే వాడి సమర్థత, వాడి కెపాసిటీ. అది దానికి ఏడిస్తే ఎట్లా? అది తప్పుడు మార్గం, తప్పుడు రూట్లో, తప్పుడు ప్లానింగ్లో, తప్పుడు దీంట్లో వెళ్తున్నాడు. దాన్ని సరిదిద్దాలి. వీడు ఒక కొడుకేమో శుభ్రంగా సెటిల్ అయిపోయాడు, వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోయాడు. వీడేమో ఇట్లా తయారవుతున్నాడే అని, దెబ్బతింటున్నాడు, ఫెయిల్ అవుతున్నాడే అని ఒక బాధ. ఏ తండ్రికైనా ఉండేవో. బిడ్డల్ని మరి సరైన మార్గంలోకి తెచ్చుకోవాలి, వాడి సరైన అవగాహన కల్పించి రాంగ్ ప్లానింగ్స్ తప్పించి మంచి లైఫ్ తెచ్చుకోవాలి. ఏ తండ్రి అయినా తపన పడతాడు. ఆ తపనే నిన్న మోహన్ బాబు చేసింది. దాంట్లో ఆ తపనలో సామధాన భేద దండోపాయాలు అంటారు. అలాగే సామధాన భేదాలు పనిచేయలేదు ఆ పిల్లాడితో, అందుకని దండోపాయం చేశాడు. సో ఇట్స్ ఒక బిడ్డని ఒక తండ్రి సరిదిద్దుకుని బిడ్డని సరైన మార్గంలో తెచ్చుకోవాలి. ఒక బిడ్డని సరైన మార్గంలో తెచ్చుకోవాలి. సక్రమ మార్గంలోకి తప్పుడు మార్గంలో దారి తప్పిన బిడ్డని సరైన దారిలో తెచ్చుకోవాలని ఏ తండ్రి అయినా తప్పన పడుతాడో ఆ తప్పలో భాగమే ఇది. దాన్ని ఎక్కడా కనివిని ఎరుగునట్టు ఒక తండ్రి కొడుకుని కొట్టడం తప్ప. తండ్రి కొడుకుని కొడతాడు, తప్పు చేస్తే వాడు అడ్డాలప్పుడు బిడ్డ అయినా గడ్డాలప్పుడు బిడ్డ అయినా అడ్డదిడ్డంగా పెరిగిన బిడ్డ అయినా తప్పు చేస్తే కొడతాడు తండ్రికి. దాన్ని ఏదో పెద్ద ఎవరు కనివిని ఎరగని విషయంలాగా గొడవని పబ్లిసిటీ అయిపోతుంది. కానీ ఇట్స్ ఒక ఫాదర్గా తన బాధ్యతగా తను కొడుకుని దారి తెచ్చుకోవాలన్న తపనలో జరిగిన విషయం ఇది. ఇక్కడ గీస్తులు ఎవరికి ఇవ్వాల్సింది ఇచ్చాడు. ఇంకా తదనంతరం ఇవ్వాల్సింది ఎవరికి అది వీలునామా రాస్తాడు. తదనంతరం ఏ ఆస్తి ఎవరికి వెళ్ళాలని. అంత డిసిప్లిన్ ఉన్న ఫ్యామిలీలో ఇలాంటి బయట పడిపోయేంత అది ఎక్కడ తప్పిందంటారు? ఎక్కడ తప్పింది? మనోజ్ విషయం వల్లే తప్పింది. ఇప్పుడు నేను జరుగుతుంది. వాడెవడో మనోజ్ స్టాఫ్ ఎవడో గబుక్కుని 100కి ఫోన్ చేశాడు. ఎందుకు ఫోన్ చేయటం? 100 ఫోన్ చేయటాడు, పోలీసు వచ్చాడు, బహిర్గతం అయింది. సరే ఆ తర్వాత ప్రెస్ వాళ్ళతోటి మోహన్ బాబు అంతు చూస్తానని పిచ్చివాగుడు వీడు వాగటం, ఏదో వాగుడు సన్నాసి వాగుడు వాగాడు పిల్లాడు. దాంతో ఇంకా మీడియాకి అవకాశం ఆహారం దొరికింది, మొత్తం మీడియా దొరికిపోయింది. సో మనోజ్ యొక్క తప్పు. ఇన్ని రోజులు ఏ ఇంట్లో లేవు గొడవలు, ఏ ఇంట్లో ఉండవు ఆస్తులు సంపాదించినాక సంపద ఏర్పడినాక ఏ ఇంట్లో అయినా ఆ యొక్క సమస్య ఉండదు. ఏ ఇంట్లో అయినా ఉండదు ఆ సమస్య. కనుక అది కొత్త కాదు, వింత కాదు. అది అలాగే జరుగుతుంది. సీక్రెట్గా 4 గోడల మధ్య ఉంటుంది. దాన్ని నిన్న బహిర్గతం అవడానికి మనోజ్ కారకుడు. అంతే తప్పితే ఆ తప్పు వల్లే ఇంత మనం చర్చించాల్సి వస్తాను. వీళ్ళు పరస్పరం కూడా కంప్లైంట్ ఇచ్చుకున్నారు. మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పి. అవును మనోజ్ కంప్లైంట్ ఇస్తే మోహన్ బాబు ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు? వాడు మోహన్ బాబు అంతు చూస్తానన్నాడు. వాడు అన్నమాట. అంటే మోహన్ బాబు ఇంట్లో వయసు వాడి వయసు మోహన్ బాబు వయసు ఉంది. ఎప్పుడన్నా ఇంట్లో అర్ధరాత్రులు దాడి చేశాడంటే
ఏం చేయట వాడు అంతు చూస్తానని ఒక బుద్ధి జ్ఞానం లేకుండా ఒక తండ్రి మీద ఏకవచనంతో మోహన్ బాబు అంతు చూస్తానని వాగాడంటే వాడు ఎంత అన్కల్చర్డ్ ఫెలో. వాడు ఏమైనా తెగిస్తాడు, అలా మాట్లాడేవాడు ఏమైనా తెగించగలడు కదా. అర్ధరాత్రిగా ముగ్గురు ఏదైనా చేశాడంటే అందుకని సేఫ్టీగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు, అతను అనాథరైజర్గా ఉంటున్నాను నా ఇంట్లో, ప్లీజ్ సెండ్ హిమ్ అవే అని, అంతే.